మేము మా ఇంటికి అష్ట దిగ్బంధనం చేసుకుందాం అనుకుంటున్నాం. ఎంత తీసుకుంటారు పైసలు? వాళ్ళ ప్రాబ్లం బట్టి ఉంటుంది అది. ఓకే, అది అంటే మా ఇంటి దగ్గరకు వచ్చి చూసి అప్పుడే చూడాలి, దాన్ని ఇల్లు చూసే ఉంటాయి. కొంతమంది ఇంటి దగ్గరకు పోయి ఆ బిల్డింగ్ 2 అంతస్తుల బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్, 10 అంతస్తుల బిల్డింగ్, అపార్ట్మెంట్ చూసి మీరు రేట్ చెప్తారు కదా, అట్లా చెప్పంగా. ఎట్లా దాంట్లో ఉన్న ప్రాబ్లం ఉందా, అష్ట దిగ్బంధం అందరికి చేసుకోకూడదుగా. అందరూ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఉందా లేదా చూడాలి. ఓకే, అది మీకనేది అష్ట దిగ్బంధం అవసరం లేదు, మీకు అటువంటి ప్రాబ్లం లేదు. నాకు అట్లాంటి ప్రాబ్లం లేదు. అది నేను చేసుకుంటా అంటే ఎట్లా ఎత్తది ఇంకా. సరే, నాకేం ప్రాబ్లం ఉంది చెప్పండి. మీకు ప్రాబ్లం అనేది లేదు, మీకు చెప్పారు కదా ముందే. మీకు దైవశక్తిని కూడా మీరు మీ దగ్గరికి లాక్కున్న దైవశక్తి మీ దగ్గర ఉంది. దుష్ట శక్తిని ఆకట్టుకునే శక్తి మీ దగ్గర ఉంది. దైవశక్తిని ఆకట్టుకునే శక్తి ఉంది, దుష్ట శక్తిని ఆకట్టుకునే శక్తి, దైవశక్తి నీకు సహకారం ఉంది. దుష్ట శక్తిని నేను ఏం చేస్తా? నీ దగ్గరికి రాకుండా అది ఏది మిమ్మల్ని ఏమీ చేయకుండా అది మీకు దైవశక్తి మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు దైవశక్తి దుష్టశక్తి? మేము దైవశక్తులు. దైవశక్తులను మీరు ఎట్లా నిరూపించుకుంటారు? ఇప్పుడు ఎట్లా నిరూపించుకుంటారు? మీరు అడగండి, చెప్తాం. మీకు ఏది కావాలంటే అది నిరూపించుకుంటాం. మేము దైవశక్తులు అని అన్నారు కదా, దైవశక్తి నిరూపించుకునేదే ఉంది. మీరు నిరూపించుకునేది ఖచ్చితంగా. పెళ్ళి అయిందా కాలేదా? ఇంతమంది పిల్లలు మీకు పెళ్లి కాలే. మీకు పెళ్లి కాలేదు, ఇంకా పిల్లగాడికి ఎందుకు? ఇక ఓకే, ఇక పెళ్లి కాలేదు కానీ ఇక పెళ్లి అయిన తర్వాత పిల్లల గురించి. సరే, ఎప్పుడు పెళ్ళి అవుతుంది? పెళ్ళి ఎప్పుడు? ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరంలో అయిపోతుంది ఖచ్చితంగా. వచ్చే సంవత్సరంలో కరెక్ట్గా అయిపోతుంది. ఎట్లా చెప్పినావు? మీ కళాంశంలో కనపడిపోతుంది. ఓకే, సో అంటే మొహం చూసి మీరు అన్ని చెప్పగలరు ఖచ్చితంగా. సో మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా సమస్య ఉందా? నన్ను చూసి చెప్పగలరు? ఇంట్లో చెప్పాను కదా. ఏం చెప్పారు? మీకు అమ్మవారి శక్తి మీ ఇంటికి ఉన్నది, మీకు పూర్వీకుల నుంచి ఉంది. నిన్న ఇయ్యాలి వచ్చింది కాదది. దైవశక్తి పూర్వీకుల నుంచి ఉంది. మీ ఇంట్లో మీ నానమ్మ కానీ, మీ అమ్మమ్మ కానీ, మీ అమ్మ కానీ దైవ సంపన్నులు, దైవ భక్తి ఉన్నది. వాళ్ళ ద్వారాగా మీ ఇంటికి మీ కులదైవ సహకారం ఎక్కువగా ఉంది.